టేస్టీ అండ్ యమ్మీ ప్రాన్స్ ఫ్రై అండ్ అలాగే చికెన్ ఫ్రై. సో కర్రీ చేసిన ప్రతిసారి ఫ్రెష్గా కొత్తిమీరను నేను ఇక్కడ నుంచే తెంపి వేస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈ రోజు మన బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే, ఇవాళ సండే కదా, సో నేను చికెన్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను మా ఇంట్లో చికెన్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై ఎలా చేస్తున్నాను, ఈ రోజు సండే ఎలా మేము ఎంజాయ్ చేస్తున్నాము అనేది కంప్లీట్గా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్, నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ముందుగా నేను ఇక్కడ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ప్రాన్స్ ఫ్రై వచ్చేసి మనం తర్వాత చేసేసుకుందాము. సో చికెన్ ఫ్రై చేయడం కోసం మసాలాలు ఫస్టే కలిపి పెట్టేసుకోవాలండి. అప్పుడే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమని చికెన్ని నేను 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అంతా తీసేసుకున్నానండి. దెన్ తర్వాత వచ్చేసి పసుపు, ఒక 1½ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. దెన్ కారం విషయానికి వచ్చేస్తే నేను ఇక్కడ 1½ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నానండి. ఈ కారం వచ్చేసి అవుట్ సైడ్ కారం. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి కారం అనేది కాస్త అయిపోయింది. సో బయట ఆల్రెడీ కొన్న కారం రెడీగా ఉంది కాబట్టి దాన్ని వేస్తున్నాను. ఇది కాస్త ఘాటుగా ఉంది, సో అందుకోసమని నేను కొద్దిగా వేస్తున్నానండి. ఇదిగోండి, మా పాపకు ఆకలిస్తుందంట. సో అందుకోసమని స్మాల్ బ్రేక్ అనమాట నా కుకింగ్కి. సో దానికి బాగా ఆకలిస్తుందంట. అండ్ వంట కూడా ఇవాళ కాస్త లేట్‌గానే అయ్యింది. సో అందుకని గబగబా నేను దానికి యాపిల్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇచ్చేసాననుకోండి, చక్కగా అది ఆడుకుంటుంది. మనం వచ్చేసి హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు. పాపం అది ఆగలేదు కదా ఆకలికి. సో అందుకోసమని చెప్పేసి ఇలా లైట్‌గా బ్రేక్ ఇచ్చేసి నేను దానికి యాపిల్‌ని కట్ చేస్తున్నాననమాట. ఈరోజు వచ్చేసి మా వారు బయటికెళ్లారనమాట. సో ఆయన వచ్చేలోపు నేను గబగబా వంటలు చేయాలి అనే కాన్సెప్ట్‌తో కాన్సంట్రేషన్ అంతా వంట మీద పెట్టేశాను. కాకపోతే పిల్లలకి ఆకలేస్తుంది. టిఫిన్ తినిపించాను లేండి. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి, మా పాప ఏంటి అంటే ఫుల్‌గా స్టమక్ ఫుల్ అంతా తినదండి. అది బుజ్జిది కదా, కొద్దిగా తింటుంది. సో ఆకలేసినప్పుడు ఇలా లైట్‌గా స్నాక్స్, ఫ్రూట్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది. ఇస్తే తింటుంది, ఒక్కోసారి అది కూడా తినదు. అమ్మో! మొండి పిల్ల. నెక్స్ట్ వచ్చేసి సో యాపిల్ కటింగ్ అయిపోయింది. దానికి ఇచ్చేసాను. సో ఇది కాస్త క్లీన్ చేసేసుకున్నామంటే నెక్స్ట్ మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవచ్చు. సో కారం వేసేసుకున్నాను కదా. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వరకి పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మనం పెరుగుని యాడ్ చేసుకుంటే అది టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ వాటర్ అంతా తీసేసి మనం మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి, కొద్దిగా మిక్స్ అవ్వడం కోసం పెరుగుని యాడ్ చేస్తే అది చాలా బావుంటుంది. టేస్ట్ వెర్షన్‌లో వచ్చినా, లుక్ వెర్షన్‌లో వచ్చినా, ఏ రకంగా చూసినా కూడా బావుంటుందనమాట. నేను చెప్పాను కదా, ఔట్ సైడ్ కారం తీసుకున్నాను. అండ్ దెన్ మా పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి ఆలోచించి ఇలా వేయాల్సొస్తుంది. అందుకే ఇన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్ యూజ్ చేశాను నేను. బయటవి ఎవరైనా వస్తే గనక వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం స్పైసీగానే చేస్తాను. బట్ ఇంట్లో మేము మాత్రమే ఉంటే గనక నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కారాన్ని కొంచెం తక్కువగానే వాడతానండి. సో మనం మసాలాలైతే బాగా కలిపి పెట్టేసుకున్నాం కదా. సో అది పక్కన పెట్టేద్దాం. అది రెడీ అయ్యేలోపు నేను ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే తొక్కలు తీసేసి పెట్టేసానండి. సో వాటిని ఇలా చిన్నగా మీడియం సైజ్ పీసెస్‌లోనికి ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇదొచ్చి ఆహ్, నేను ఆనియన్స్ కట్ చేసుకోవడం కోసం చాలా మంత్స్ బ్యాక్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటుంది. బట్ నేను ఎక్కువగా వాడలేదు. ఈ మధ్య మాత్రం వాడుతున్నాను. అండ్ దెన్ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసిన ప్రతిసారి అమ్మో! బోలెడంత కన్నీళ్ళొస్తాయి, కళ్ళు మంటలొస్తాయి. అండ్ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనం గ్రేవీ ఓకే. బట్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్‌ని గ్రైండ్ చేసే కంటే చిన్న ముక్కలుగా చేస్తేనే ఫ్రై లుక్ అయినా, టేస్ట్ అయినా బావుంటుంది. బట్ మనం నైఫ్‌తో కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. అండ్ ఇంత సన్నగా చేయడం కూడా చాలా కష్టమే కదా. బట్ ఇదైతే చాలా మనం అనుకున్న సైజులో చిన్నగా కట్ చేయొచ్చు. అండ్ చాలా తక్కువ టైంలో అండ్ సూపర్బ్‌గా కట్ చేయొచ్చు. సో అందుకోసమని నేను ఇది వాడడం స్టార్ట్ చేశాను. చెప్పాలి అంటే దీనికి అడిక్ట్ అయిపోయానబ్బా! చూడండి, మీకు కనబడుతుందనుకుంటా వీడియోలో ఎంత సన్నగా తురిమేసిందో.
సో, నాకిది అందుకే బాగా నచ్చేసి ఇంకా ఎక్కువగా ఇదే వాడుతున్నాను ఈ మధ్యలో. ఫైనల్లీ ఆనియన్స్ అయితే నేను రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు, అందులో ఒక 2 ఇలాచి, ఒక 3 లవంగాలేసేసి దంచేసుకుంటున్నానండి. చాలామంది వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో లవంగం, ఇలాచి, చెక్క అలాంటివి వేస్తూ ఉంటారు. బట్ దానికంటే కూడా మనం ఇలా ఎల్లిపాయల్లో అవి వేసుకొని ఇలా లైట్‌గా ఇలా కచ్చాపచ్చాగా దంచేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అండ్ దెన్ టేస్ట్ కూడా సూపర్బ్‌గా ఉంటుందండి. సో, అందుకోసమని నేనైతే ఇలాగే చేస్తాను. మీ టేస్ట్‌ని బట్టి మీరు ఎలా అయినా ప్రిపేర్ చేయొచ్చు. బట్ నాకైతే ఇది కంఫర్ట్‌గా అనిపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మసాలాలు అండ్ ఎవ్రీథింగ్ అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి నేనింకా కుక్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. మనం చేసేది ఫ్రై కాబట్టి నాన్ స్టిక్ వాడాల్సిందే. తప్పదు. ఏమంటారు? దెన్ ఆయిల్ అండి. ఆయిల్ అమ్మో! ఇంతేస్తున్నాను అస్సలు అనుకోవద్దు. ఇది నేను చేసేది నాన్ వెజ్. అండ్ దెన్ ఫ్రై. కాబట్టి తప్పదు. చూడ్డానికి ఇలా ఉన్నా నా స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది. ఆహ్, జనరల్‌గా టేబుల్ స్పూన్ కౌంటింగ్ చేసుకుంటే నేను వేసిన 6 స్పూన్స్‌కి 4 ½ స్పూన్స్ కౌంటింగ్ వస్తుందండి టేబుల్ స్పూన్. సో, ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి నేను ఇందాక కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకున్నటువంటి వెల్లుల్లి అండ్ మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాననమాట. అదే లవంగం, ఇలాచి కలిపి నేను గ్రైండ్ చేశాను కదా! దంచి పెట్టాను కదా! సో, అది యాడ్ చేసేసాననమాట. సో, అది కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి మనం ఫ్రై చేసేసుకోవాలండి. సో, ఇది కలపడానికి యాజ్ యూజువల్ నాన్ స్టిక్ వాడాలి అంటే చెక్కతో చేసినటువంటి స్పూన్ వాడాలి. అదర్‌వైజ్ మనకి దానికి లైఫ్ ఉండదు. సో, అందుకోసమని నేనిది యూజ్ చేస్తున్నాను. సో, మీ కంఫర్ట్‌ని బట్టి మీ ఇంట్లో ఎలా యూజ్ చేస్తారో నాకు తెలీదు. మరి మీరేం యూజ్ చేస్తున్నారో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌ని నేను వేస్తున్నానండి. మొత్తంగా వేయట్లేదు. కొద్దిగా ఉంచుతున్నాను. ఎందుకో మీకు తెలుసు కదా! మనం ప్రాన్స్ చేసుకోవాలి కదా! అందుకోసమని. సో, ఇంకా ఈ ఆనియన్స్ వేసేసుకున్నాం కదా! ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మన చికెన్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వకుండా మనం చికెన్‌ని వేసేస్తే గనక అంతగా బావుండదు. కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకి బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో, ఈ గ్యాప్‌లో నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా! ఆల్రెడీ చాలా లేట్ అవుతుంది ఆకలేస్తుందని. సో, రైస్ పెట్టేసుకున్నాము అంటే కర్రీ అయిపోలోపు అయిపోతే వేడి వేడిగా హ్యాపీగా తినేసేయొచ్చనమాట. బేసిక్‌గా చాలామంది రైస్ కుక్కర్ వాడతారు. బట్ నేనైతే వాడనండి. నాకెందుకో రైస్ కుక్కర్ సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఉంది హార్డ్‌లీ నేను ఒక 1 మంత్ వాడుంటాను రైస్ కుక్కర్ తెచ్చిన తర్వాత. బట్ నాకెందుకో అంత హెల్తీగా అనిపించలేదు రైస్ కుక్కర్ వాడితే. అనుకుంటున్నారా చాదస్తమని? పర్లేదండి. అనుకున్నా పర్లేదు. నేనైతే నాకది కంఫర్ట్‌గా అనిపించదండి. అందుకోసమని చెప్పేసి నేను గిన్నెలోనే పెట్టేస్తాను. దెన్ మనం కర్రీ విషయానికొచ్చేస్తే మనం మసాలాలు బాగా కలిపేసి పెట్టుకున్నటువంటి చికెన్‌ని వేసేసి ఫుల్ ఫ్లేమ్‌లో ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించేసుకోవాలండి. ఇంకిప్పుడు ఫ్లేమ్‌ని లో కాకుండా, మీడియం కాకుండా మధ్యలో పెట్టేసుకొని, ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ చికెన్ అనేది కంప్లీట్‌గా ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాన్స్ ఫ్రై చేసేసుకుందామండి. దానికోసం వచ్చేసి నేనిక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ తెప్పిచ్చాను. వీటిని ఆల్రెడీ తొక్క తీసినవే నేను తెప్పిచ్చేసాననమాట. సో, ఇందులోనికి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసానండి. చూడండి ఇలా చక్కగా ప్రాన్స్‌ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. సో, ఈ గ్యాప్‌లో మనం చికెన్ ఒక్కసారి కలిపేసుకుందామనమాట. చూడండి చికెన్ అనేది వాటర్ బయటికొచ్చేసింది కదా! ఇంకిప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 50% వరకి ఉడికినట్టేనండి. ఇంకిప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ చికెన్ ఫ్రై పక్కన పెట్టేసుకొని మనం ప్రాన్స్ చేసుకుందాము. అదేంటి పక్కన పెట్టడం ఎందుకు అక్కడే చేసుకోవచ్చంటారా? ఎందుకో తెలీదండి నాకు. ఈ స్టవ్ అయితే కంఫర్ట్‌గా అనిపిస్తుంది. సో, అందుకోసమని బౌల్‌ని నేను అటువైపు షిఫ్ట్ చేశాను. అంతకు మించి ఇంకేం లేదు. సో, ఇది కూడా ఫ్రై కాబట్టి నాన్ స్టిక్ వాడాల్సిందే. సో, అందుకోసమని నాన్ స్టిక్ బౌల్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేశాను. సో, మామూలు టేబుల్ స్పూన్ కౌంటింగ్ వస్తే ఒక 3 టేబుల్ స్పూన్ కౌంటింగ్ వస్తుందండి. ఎందుకంటే చెప్పాను కదా! నా స్పూన్ కాస్త చిన్నగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాస్త జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఆరోగ్యానికి మంచిది కాబట్టి మోస్ట్‌లీ వాడతాను నేను. అలాగే దీంట్లో కూడా కొద్దిగా లవంగం, ఇలాచి, వెల్లుల్లి కలిపినటువంటి కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ వేసేసానండి. అది కాస్త గోల్డెన్ కలర్‌లోకొచ్చాక మనం సన్నగా తరిమి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఆనియన్స్‌ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. సో, ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇది కాస్త ఫ్రై అయిపోయింది. సో, ఇప్పుడు ఇందులోనికి నేనొక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను.
ప్రాన్స్ ఫ్రైలోకి నాకు ఇలా చేస్తే నచ్చుతుందండి. నాకు ఇన్ ద సెన్స్ మా పిల్లలకి ఇలాగే నచ్చుతుంది. అందుకోసమని ఇలా చేస్తున్నాను. ఇగో మరోవైపు వచ్చేసి చూడండి మా చిట్టి మహాలక్ష్మి స్కేటింగ్ నేర్చుకుంటుంది. యాక్చువల్‌గా వాళ్ళ అన్నయ్య స్కేటింగ్ చేస్తాడు కదా! సో, వాడినందరూ పొగిడేస్తారు కాబట్టి దీనికి కూడా కసిగా ఎలా అయినా సరే నేను కూడా స్కేటింగ్ నేర్చుకుంటాను అని చెప్పేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది. బట్ ఈ మధ్య బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చేసుకుంది. పర్ఫెక్ట్‌గా ఇన్ ద సెన్స్ ఇలా బెటర్‌గానే చేస్తుందనమాట. సో, నెక్స్ట్ మనం మన కర్రీ వైపు వచ్చేద్దాం పదండి. లేదంటే మాడిపోతుంది. ఇంకా ఇదిగోండి ఆల్మోస్ట్ ఆనియన్స్ అండ్ టొమాటో అనేది చక్కగా మగ్గాయి. ఇప్పుడొచ్చేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి ప్రాన్స్‌లోంచి ఇలా వాటర్ అంతా తీసేసి నేను ప్రాన్స్‌ని అందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇలా ప్రాన్స్‌ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్‌ని సేమ్ యాజ్ యూజువల్ లో టు మీడియంకి మధ్యలో పెట్టేసుకొని మనం దీన్ని ప్రాన్స్ అనేవి సర్కిల్‌గా అయ్యేంత వరకు అంటే కొంచెం దగ్గర పడిపోతాయి కదా! సో, అలా అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే ప్రాన్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. సో, మూత పెట్టేసుకున్నాం కదా! ఇంక ఈ గ్యాప్‌లో ఒక్కసారి చికెన్‌ని మూత తీసి మనం కలుపుదామండి. చికెన్‌లో దాదాపుగా వాటర్ అంతా పోయిందండి. సో, ఇది మరి కాస్త దగ్గర పడాలనమాట. సో, ఈ టైంలోనే ఇది అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. లేదంటే చికెన్ అంతా విరిగిపోయి అంతగా బావుండదనమాట. సో, మా వారొచ్చేసి వచ్చారు. కాకపోతే మధ్యలో పనుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మా పిల్లలు చూస్తే వాడేమో హ్యాపీగా టీవీలో మూవీ పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. మా పొట్టిదేమో స్కేటింగ్ అయిపోయింది. నేను స్టఫింగ్ కోసమని చెప్పేసి ఒక 2, 3 ఆనియన్స్ పక్కన పెట్టాను. సో, ఇది అందులో వేసేసి మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అంటూ తెగ కట్ చేస్తుంది వాటిని. లేదు అది ఆడుకుంటుంది. ఎంజాయ్ చేస్తుందనమాట. సో, ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి మనం కర్రీ దగ్గరికి వచ్చేద్దామండి. చూసారా ప్రాన్స్ అనేది చాలా చక్కగా దగ్గర పడిపోయింది. ఇలా ముడుచుకుపోయాయి అంటే మన ప్రాన్స్ అనేవి చక్కగా ఉడికిపోయినట్టేనండి. ఇంకిప్పుడు మనం ఇందులోకి సరిపడేంత మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. మసాలాలు అంటే నేను మరీ స్పైసీ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మా పిల్లల టేస్ట్‌కి, కారానికి తగ్గట్టుగానే నేను మసాలాలనేవి యాడ్ చేస్తున్నానండి. సో, యాజ్ యూజువల్ కారం, ధనియా పౌడర్, సాల్ట్ అండ్ ఒక 1 టీ స్పూన్ వరకే కారం వేస్తున్నాను. కారం కొంచెం స్పైసీ ఉందని చెప్పాను కదా! సో, అందుకోసమని. ఎనీవే నేను ఆల్రెడీ లవంగం, ఇలాచీ ఆల్రెడీ వేశాను కాబట్టి ఈ కారం సరిపోతుంది. ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువగా తినాలి అనుకుంటే మరొక టీ స్పూన్ వరకి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే ఈ టేస్ట్ బావుంటుంది. మరీ ఎక్కువ చప్పగా అయితే ఏముండదు. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ మనం మన చికెన్‌ని చూద్దామండి. మన చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. చెప్పాను కదా! చికెన్‌ని మధ్య మధ్యలో కలపాలి. లేదు అంటే అడుగున మాడిపోతుంది అని చెప్పేసి. సో, అందుకోసమని నేను మరొక్కసారి చికెన్‌ని ఇలా లైట్‌గా కలుపుతున్నాననమాట. మనం నాన్ స్టిక్‌లో వండినా, ఎలా వండినా కలపాల్సిందే. లేదంటే అడుగున మాడిపోతుంది. చూడండి ఒక 5-10 మినిట్స్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ కర్రీస్‌ని కలుపుతున్నాను. సారీ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మసాలాలు యాడ్ చేసిన తర్వాత కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాతే మనం కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగున మాడిపోతాయి. చూసారా ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో, ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇది నా బుజ్జి తోట అండి. సో, కర్రీ చేసిన ప్రతిసారి ఫ్రెష్‌గా కొత్తిమీరను నేను ఇక్కడ నుంచే తెంపి వేస్తాననమాట. సో, ఇప్పుడు మనం కర్రీకి సరిపడంత కొత్తిమీర పెంచేసుకుందాం ఇక్కడ నుంచి. చిన్నది ఇప్పుడు కూడా చిన్నది అవుతుంది. చిన్నది ఇంకా చిన్నది అవుతుంది. ఇంకా చిన్నది చూడండి మా పాప ఇందాక నేను కొత్తిమీర తెంపుతుంటే వద్దని కీకలు పెట్టింది. ఎందుకంటారా రోజు అదే వాటర్ వేస్తుందంట చెట్లకి. సో, తెంపొద్దు అని చెప్పేసి అరిచింది. బట్ నేను అటు వెళ్ళగానే అది స్టార్ట్ చేసింది తెంపడం. ఫైనల్లీ కొత్తిమీర తెంపేసాను. సో, ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. మనం ఇంట్లో పెంచుకున్నటువంటి ఫ్రెష్ కొత్తిమీర కాబట్టి నేను మరీ ఎక్కువగా యాడ్ చేయట్లేదు. కొద్ది కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అయితే సరిపోతుందండి. నాకైతే ఇది చాలు అనిపిస్తుంది. మరీ ఎక్కువగా యాడ్ చేశానంటే మా పిల్లలు ఏరి ఏరి పడేస్తారు. ఇది కొద్దిగా ఏసానంటే చక్కగా మిక్స్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది. ఫైనల్లీ మన చికెన్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై 2 రెడీ అయిపోయాయి. నేను మా పాప టేబుల్ మీద పెట్టేస్తున్నాము. ఎందుకంటే లేట్ అయింది కదా! బోలెడంత ఆకలేస్తుంది కాబట్టి గబగబా టేబుల్‌ని అరేంజ్ చేసేస్తున్నాం తినడం కోసం. చూడండి మా పొట్టిది పెద్ద అదే చేస్తున్నట్టుగా ఎలా బిల్డప్ ఇచ్చేస్తుందో.
అండ్ యాక్చువల్గా ఈ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, రెండు ఎందుకు ఫ్రై చేశారు, గ్రేవీ చేయలేదు ఎందుకు అని అంటారా? మా బాబుకి లాస్ట్ టైం ప్రాన్స్ ఫ్రై కాకుండా గ్రేవీ చేశాను. గ్రేవీ టేస్ట్గానే ఉంటుంది కానీ వాడికి నచ్చలేదనమాట. అందుకోసమని చెప్పేసి ఈసారి స్పెషల్గా వాడు ప్రాన్స్ ఫ్రైయే కావాలి అని చెప్పేసి అడిగాడు. సో అందుకోసమని వాడి కోసం అలా ప్రాన్స్ ఫ్రై చేశాను. మా పాపకి చికెన్ గ్రేవీ కంటే ఫ్రై అంటే ఇష్టం, అందుకోసమని దానికోసమని చికెన్ ఫ్రై చేశాను. సో ఫైనల్లీ టేస్టీ ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై రెండు రెడీ. ఫైనల్లీ మన చికెన్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో టేస్టీ చికెన్ అండ్ ప్రాన్స్ ఫ్రైని నేనైతే ప్లేట్లో వడ్డిచ్చేస్తున్నాను తినడం కోసం. చెప్పాను కదా బోల్డ్ అంత లేట్ అయిపోయింది అని చెప్పేసి. సో మా బాబు మమ్మీ ఆకలిస్తుంది అంటున్నాడని చెప్పేసి ఇంకా టేబుల్ మీద పెట్టేసి గబగబా వడ్డిచ్చేస్తున్నాను అనమాట. ఈ మధ్య బాబు అసలు ఫుడ్ బాగా తగ్గించేశాడు. సో అందుకోసమని వాడు అడిగాడని చెప్పేసి స్పెషల్గా చేయాల్సి వచ్చింది. చూద్దాం వాడు ఎలా తింటాడు అనేది. చూడండి వాడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే లాస్ట్ టైం నేను గ్రేవీ చేశాను కదా, వాడు బాగా అప్సెట్ అయ్యాడనమాట. సో అందుకోసమని చెప్పేసి మా పొట్టిదానికి మాత్రం చూడండి ప్రాన్స్ని టచ్ కూడా చేయట్లేదు. ఎందుకు అంటే దానికి ఎక్కువగా అలవట్లేదు. సో అందుకోసమని చెప్పేసి దానికి ఓన్లీ చికెన్ అనమాట. ఇంకా చూడాలి ఆ పొట్టిది తింటుందో పడేస్తుందో. ఎందుకంటారా, అది బిల్డప్ ఇస్తుంది అబ్బా తింటాను అని చెప్పేసి. బట్ నచ్చుతుంది దానికి, అల్లరి ఎక్కువ అనమాట. తినిపించాలి అంటే నాకు గంట టైం తీసుకుంటుంది. చూడండి అది అడుగుతుంది, ఇది అడుగుతుంది, పిల్లో అడుగుతుంది, ఎలా అల్లరి చేసేస్తుందో చిట్టి పొట్టి నా బంగారు తల్లి. యాక్చువల్గా రైస్ చాలా హాట్గా ఉంది కదా, అందులోంచి పొగలు వస్తుంటే చూడండి ఆ పొట్టిది ఆ పొగలతో ఎలా ఆడుకుంటుందో. వాటిని తోసేస్తుంది ఆ పొగల్ని కాదు, వాటిని చల్లబరుస్తున్నట్టుంది. అదిగో చూడండి బోల్డ్ అంత అల్లరి చేస్తుంది నా చిట్టి పొట్టి బంగారు తల్లి. సో ఫైనల్లీ మా వారికి కూడా వడ్డిచ్చేస్తున్నాను. తను కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. సో ఇంక అందరం కలిపి లంచ్కి కూర్చున్నాము. ఇంకా ఫైనల్లీ నేను కూడా వడ్డిచ్చేసుకున్నానండి. తినడానికి అందరం కూర్చున్నాము. మా పొట్టి చూడండి అది వేడిగా ఉందంట. ఫ్యాన్ కావాలి మమ్మీ అని ఒక్కటే గోల చేస్తుంది. సో అందుకోసమని చెప్పేసి ఇంకా నేను ఫ్యాన్ కూడా ఆన్ చేసేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే మేము తినేటప్పుడు ఫ్యాన్ వేసుకోమన్నమాట. Prawns curry and chicken fry. Super. No. Super. బాగుందా పాపా? సూపరా? హనీ ఏది బాగుంది? ప్రాన్స్ 2 బాగుందా 1 బాగుందా? 2 బాగుంది. ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై రెండు కూడా సూపర్గా కుదిరాయండి. చాలా టేస్టీగా ఉంది. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయేటువంటి ప్రతి వీడియోస్ బ్లాగ్స్ అనేవి మీకు అప్డేట్ వస్తుంటాయి. ఓకే, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.